మత్తయి సువార్త 19వ అధ్యాయము. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యొర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను. బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థతపరచెను. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించెను. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు. కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పెను. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారాయనను అడగగా, ఆయన, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను గాని ఆది నుండి అలాగూ జరగలేదు. మరియు వ్యభిచార నిమిత్తము తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారం చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారం చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన శిష్యులు, భార్యాభర్తలకుండు బంధము ఇట్టిదైతే పెండ్లి చేసుకొనుట యుక్తం కాదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అనుగ్రహం నొందినవారు తప్ప మరి ఎవరనూ ఈ మాట అంగీకరింపనేరరు. తల్లి గర్భము నుండి నసంపుక్కులుగా పుట్టినవారు కలరు, మనుషుల వలన నసంపుక్కులుగా చేయబడిన నసంపుకులు కలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమను తాము నపుంసకులుగా చేసుకొనిన నసంపుకులు కలరు. ఈ మాటలను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పెను. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నారులు ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు